పుష్ప 2 భారీ విజయం తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీతోనే అనే విషయం తెలిసిందే. జవాన్ డైరెక్టర్ చేసే ప్రాజెక్టు కోసం బన్నీ అక్షరాల 175 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఒకవేళ అదే నిజమైతే దేశంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకున్న హీరోగా బన్నీ రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ సినిమా నిర్మాతల్లో సన్ పిక్చర్స్ భాగస్వామ్యం కావడంతో ఈక్వేషన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. ఇక బన్నీ సినిమా కోసం స్క్రీన్ ప్లేలో అట్లీ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడట. మరీ ముఖ్యంగా బన్నీ డబుల్ రోల్ చేయడం, అందులో నెగిటివ్ రోల్ ఉన్నట్లుగా ప్రచారం నడుస్తుంది. అంతేకాదు ఆ రెండు పాత్రలు కూడా వేటికవే డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి. పుష్ప 2లో పాత్రకి కంటిన్యూటీలా నెగిటివ్ షేడ్ ఈ ఫిలింలోనూ కనిపిస్తుంది. బన్నీ పుష్ప సిరీస్ రిజల్ట్ తర్వాత నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయాలని పూర్తిగా డిసైడ్ అయిపోయాడు. ఎట్ ప్రెజెంట్ అబుదాబిలో ఉన్న ఐకానిక్ స్టార్ స్వామినారాయణ టెంపుల్ ను విజిట్ చేశాడు. అలాగే అట్లీతో చేసే సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తున్నాడు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్డే కావడంతో ఈ సినిమా తాలూకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఈ నెలాఖరిలోగా బన్నీ హైదరాబాద్ కు తిరిగి రానున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా అయిన RC16 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ చరణ్ తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ మరియు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం సినిమాలో కీలక భాగంగా ఉంటుందని, దీన్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు అని తెలుస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ జరుగుతుండగా ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు మరింత ఉత్కంఠ జోడిస్తుందని భావిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్ అని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమా ఎలాంటి కథా కథనాలతో మన ముందుకొస్తుందో, ఎలాంటి ట్రీట్మెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తుందో తెలియని పరిస్థితి. బట్ ఇండస్ట్రీ మాత్రం సినిమాపై నమ్మకం చూపిస్తుంది. ఒడిశాలో ఈ సినిమా సెకండ్ స్కెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదన్న కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం సాహసంతో కూడుకున్న పని అని వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా మ్యూజిక్ ఎఫర్ట్స్ ను గుర్తు చేశారు. ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రావడం తన జీవితంలో చూడలేదని ఆయన అన్నారు. ఈ సినిమా జానర్ మాత్రమే సాహసం కాదని, ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం తనకు అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పారు. ఇది చాలా కష్టమైన ప్రయాణమని, కానీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటూ మాట్లాడారు. సరికొత్త సౌండ్స్ ని ఈ జానర్ కోసం కీరవాణి సృష్టించబోతున్నాడు. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ను తీసుకురాబోతున్నారు. ఆర్కెస్ట్రా కోసం కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అలా చేస్తేనే 1000 కోట్ల సినిమాకు న్యాయం చేసినట్లు అవుతుంది.